హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి, డే రొటీన్ తోటి. నైట్ వరకు ఏం చేశాను అనేది చూడండి. ఈరోజు ఎక్కడ కూడా అన్నం తినలేదు. ఏకాదశి వీడియో ఇంకా శనివారం కూడా వచ్చింది. పొద్దున్నుంచి అన్నం తినకుండా సాయంత్రం అన్నం వండాను. ఫుల్ లెంత్ బ్లాగ్స్ ఏవి అప్లోడ్ చేయక శనివారం, శుక్రవారం, ఆదివారం బిజీ షెడ్యూల్ తోటి గుళ్ళకి ఇంకా వెళ్ళడంతో టైం లేదు. ఇంకా మార్నింగ్ లేవగానే మెంతిపిండి నీళ్ళు తాగేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ అయితే తాగడం అలవాటు. అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. నిన్న ద్రాక్ష పండ్లు తీసుకొచ్చాను కదా, రాళ్ళుప్పులో వేసుకోవాలని చెప్పాను. జ్యూస్ చేసుకున్నా కూడా మనం ఇలా కడిగాకనే చేసుకోవాలి. ఇలా ఉప్పులో కాకుండా మనం కెమికల్స్ వేస్తారు కదా, తింటే మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ విషయం నేను షార్ట్లో కూడా చెప్పాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే టైం లేను అప్పుడు షార్ట్ కూడా చూడండి. రాత్రంతా కూడా ఉప్పు వేసి రాళ్ళుప్పు వేసి నీళ్ళల్లో పెట్టాను. ఇవి విడివిడిగా కాయలు తీస్తే మళ్ళీ మీరు ద్రాక్ష పండ్లు తినలేరు, స్వీట్నెస్ పోయి సాల్టీగా తయారవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నది మీకు ముగ్గు బియ్యం పిండి కాదు, బేకింగ్ సోడా చూపిస్తున్నాను. అంటే తినే వంట సోడా అంటే మనం వేస్తాం కదా, సోడా ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ పైనే వేసాను, 2 సార్లు వేసాను. వేసి అవి అలాగే పెట్టేస్తే 2 గంటలు 3 గంటలు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రాత్రంతా సాల్ట్ వాటర్లో పెట్టాం కదా. సాల్ట్ వాటర్ అంటే నల్లలో వచ్చే బోర్ వాటర్ కాదు, నేను రాళ్ళు ఉప్పు వేసాను పెట్టానని చెప్తున్నాను. ద్రాక్ష పండ్లో ఉన్నన్ని కెమికల్స్ దేంట్లో ఉండవు. అందుకని జ్యూస్ మటుకు బయట ద్రాక్ష పండ్లు అయితే తాగకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కెమికల్స్ ఉన్నవి వాళ్ళు కడగరు. మనంత శ్రద్ధ తీసుకొని హెల్త్ మీద కేర్ ఏం తీసుకోరు. అందుకని ఏ జ్యూస్ అయినా తాగండి, కానీ ద్రాక్ష పండు జ్యూస్ మటుకు తాగకండి. ఇంకా రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను దేవుడి సామాన్లు తోమివ్వడం కోసం నల్లగా అయిపోతున్నాయి అన్నమాట. 2 రోజులకి 3 రోజులకి పీతాంబర్ తోమినా అదే పరిస్థితి, చింతపండుతో తోమినా అదే పరిస్థితి. ఇంకా వాటర్ తగలంగానే నల్లగా అయిపోతున్నాయని, నిమ్మకాయలు పాడైపోతున్నాయని ఇలా నిమ్మకాయ జ్యూస్ తోటి ముగ్గు, కొంచెం సాల్ట్ ఉప్పు, కొంచెం పసుపేసి తోమాను. తలతలా మెరిసిపోతున్నాయి చూడండి. మరిగా రాగి సామాన్లన్నీ దేవుళ్ళని కడుక్కున్న, ఇంట్లో బూజులు దులిపిన లేదు, ఇలా దేవుడి సామాన్లు అన్నీ మెరిసేటట్టు తోముకున్నప్పుడు మనం స్నానం చేసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతామో కామో తెలియదు, కానీ అంత ఫ్రెష్గా అనిపిస్తుంది మైండ్కి. ఇంకా ఇప్పుడు నేను ఈ వ్లాగ్ శనివారందని చెప్పాను కదా, శనివారం రోజు ఏమేం చేశాను దేవుడికి, ఇంకా అవన్నీ బిజీ షెడ్యూల్వి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎప్పటి వీడియోలో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానని అనుకోకండి. ఇలా బిజీగా ఉండడంతో లేట్ అయిపోతున్నాయి వీడియోలు. మీరేమైనా చెప్పచ్చు కదా, రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు తోముకోవడానికి టిప్స్. మరి ఇలా నల్లగా అయిపోయినప్పుడు పూజ చేసినా కూడా చేసుకున్నట్టు అనిపించదు. ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలని అంటే ముందు ఇవి 1/2 అవర్ 40 మినిట్స్ నిమ్మకాయలో పెట్టి తోమితే కానీ దేవుడికి పూజ చేయబుద్ధి కాదు. 10 రోజులకైనా సరే ఇలా తెల్లగా తోముకుంటూ ఉంటాను. నిమ్మకాయలు అయితే వేస్ట్ చేయను. ఇవి ఎండలో పెట్టినా కూడా ఇవి కూడా యూజ్ అవుతాయి, కానీ నేను పైకి వెళ్ళే ఓపిక లేదు, మా కింద ఎండ రాదు. మా ఇంట్లో కుక్కలు, మా సందులో కూడా ఉన్నన్ని కుక్కలు ఎక్కడ ఉండవని చెప్పా కదా, అలాగే పైకి వెళ్ళినా కూడా పెట్టినా ఇవి ఎండవు. ఎందుకంటే ట్యాంక్లో ఫుల్ అయినప్పుడు వాటర్ అన్నీ మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఈ కలర్ బాల్స్తో అందరూ పిల్లలు ఈ మధ్యకాలంలో ఆడుకునే ఉంటారు. అందుకనే సీసా చేయించేసి నేను నిమ్మకాయ జ్యూస్ అంతా తీసాను కదా పాడైపోయినవి, ఆ పాడైపోయిన వాటిలో కొంచెం ముగ్గు వేసుకున్నాను. ముగ్గుతో పాటుగా కొంచెం పసుపు, రాళ్ళుప్పు కూడా వేసుకున్నాను. దాంతోపాటు శనగపిండి కూడా కలిపి సామాన్లు తోమితే తెల్లగా అవుతాయని ఒక టిప్పు చూశాను, కానీ అదేం నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే బోర్ వాటర్ తోటి కానీ ఇవి రుద్దకుండా అయితే తోమితే మటుకు ఇది కావు. నేను ఇక్కడ బోర్ వాటర్ తోటి ఏం కడగలేదు, మంజీరా వాటర్ తోటే కడుగుతాను. ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాం ఎర్లీ మార్నింగ్. ఇంకా పనులు ఏవి కాలేదు, పూజ అయితే కంప్లీట్ అయింది. మరి గుడికి కూడా వెళ్ళాలి శనివారం అని చెప్పా కదా, వెళ్ళే ముందు గజకాయ పొడి వేసుకున్నాను. ఇదైతే బాగా వర్క్ అవుతుంది. మీ ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది. గజకాయ పొడి దొరికితే వేసుకోండి. మజ్జిగ ఎక్కువగా తాగండి. దానిమ్మకాయ జ్యూస్ అనేది కాదు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే బాడీలో హీట్ కూడా తగ్గుతుంది. దీని మూలంగా వచ్చింది అనే అపోహ మటుకు పడకండి. ఏ ప్రాబ్లం కూడా లేదు, ఏమి కూడా కాదు. గజకాయ, మిరియాల పొడి, ఇంకా పసుపు, మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ పట్టి 1 మంత్కి స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. హాట్ వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే అప్పుడే మజ్జిగ ఫ్రిడ్జ్లోంచి తీసా కదా, కోల్డ్గా ఉంది, అందుకని హాట్ వాటర్ పోసుకుంటున్నా.
ఇది తాగాలంటే ఒక ప్రళయమే. ఎందుకంటే అంత చేదుగా ఉంది. మరి వేపకాయ ఎవరన్నా తిన్న వాళ్ళకి తెలుస్తుంది. కాకరకాయ తిన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు కాకరకాయ కూడా ఉన్నంత చేదు ఎప్పుడూ కూడా ఉండదు. ఇగోండి మా పాప వచ్చేసి బూస్ట్ తాగుతోంది. ఆ బూస్ట్ తాగేదే చూపిస్తున్నాను. ఏంటి ఇక్కడ గజ్జకాయ పొడి చూపిస్తూ మళ్ళీ అక్కడ బూస్ట్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? బూస్ట్ కాదు, వేరే పౌడర్ ఒకటి వేసుకొని తాగుతుందనమాట వెయిట్ పెరగడం కోసం. ఇంకా దేవుడికి ఏం నైవేద్యం పెట్టానో చూసేద్దాం రండి. దానిమ్మకాయ, యాపిల్, ద్రాక్ష పండు, ఇవి పండ్లు తీసుకొచ్చినవి. ఇంకా ఇంట్లో ఉన్నవి బెల్లము, పానకము, వడపప్పు. పానకంలో మిరియాల పొడి వేస్తాను, కొంచెంగా వేస్తాను. ఇంకా పెసరపప్పులో వడపప్పు పెడితే సగం మహానైవేద్యం పెట్టినట్టే అని తెలుసా. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు కుక్కకు అన్నం పెట్టడం కోసం అన్నం కలుపుతున్నాను. కుక్కకు అన్నం పెట్టేసి వచ్చాను. ఇక్కడ బిందెలన్నీ క్లీన్ చేసుకొని తోముకోలేదు బిందెలు, వాటర్ అన్నీ తీసేసి ఇంకా నీళ్ళు పట్టుకుంటున్నా. డే బై డే వాటర్ వస్తుంది, ఫ్రెష్గా నీళ్ళు ఉంటే కొంచెం అప్పుడు కూడా మనం తాగిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మురికి వాటర్ తాగుతున్నామేమో, స్టోరేజ్ వాటర్ తాగుతున్నామేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అందుకనే డే బై డే కాకపోయినా 3 డేస్కి 4 డేస్కి ఒకసారి మార్చుకొని అన్ని వాటర్ అయితే తీసేసి బిందెలు తోముకుంటూ ఉంటాను. రాగి బిందె, ఇత్తడి బిందె అయితే కంపల్సరీ తోముతాను. ఇంకా గుడికి వచ్చేసాను. నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి కదా. నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకొని హనుమంతుల వారికి కూడా 5 ప్రదక్షిణాలు చేసుకుంటాను. ఆ తర్వాత కాసేపు అక్కడ కూర్చొని వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకున్నాక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం తినడం ఎంతో అదృష్టం. ఇంకా పులిహార అయితే ఇంకా మరీ చెప్పనక్కర్లేదు. పేపర్ మీద చూపిస్తున్నది బెల్లం. బెల్లం నైవేద్యం పెట్టడానికి కాదు, మాకే. ఇక్కడ ఒక భక్తులు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళిన వాళ్ళు బెల్లం అంటే బంగారం కదా, ఆ బంగారాన్ని ఇస్తే తీసుకున్నాము. పులిహార అయితే తినేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా వాషింగ్ పని ఉంది. ఇగోండి మా కుక్క చూడండి. మా బ్లాక్కి ఎవరో కొత్త మనిషి కనపడితే బాగా అరుస్తుందనమాట. అందుకని దాన్ని చూపిస్తున్నాను మీకు. ఇంకా బయట నుంచి టిఫిన్ తెప్పించుకున్న ఇడ్లీ. ఇక్కడ కొత్తగా ఒక ఇడ్లీది కనిపించిందనమాట. అక్కడ టేస్ట్ చేద్దామని ఇడ్లీ మసాలా దోశ తెప్పించుకున్నాము. చట్నీ అయితే సూపర్గా ఉంది. ఇడ్లీ కూడా పెద్ద పెద్దగా బాగున్నాయి. ఆంధ్రాలో వేస్తారు మీకు తెలుసా, చిన్న చిన్న ఇడ్లీలు కాకుండా మన అరచెయ్యి అంత ఇడ్లీలు ఉంటాయి. అవి టేస్టీగా పల్చగా ఉంటాయి. ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఆరేసాము. గుడికి వెళ్ళేటప్పుడే వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్తే మనం వచ్చేసరికి వాషింగ్ మిషన్ అయిపోతుంది. అందుకని బట్టలు ఆరేసా. ఇక్కడ ద్రాక్ష పండ్లు మనం నానబెట్టుకున్నాం కదా సోడా ఉప్పులో, అవన్నీ తీసేసి ఇలా జ్యూస్ అయితే చేసుకున్నాను. ద్రాక్షలో ఉన్న ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, బ్లడ్ ఇంప్రూవ్ కావచ్చు లేదా ఇమ్యూనిటీ సిస్టమ్కి కానీ దేనికైనా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కానీ కడగకుండా తీసుకుంటే మటుకు అన్ని నష్టాలు ఉన్నాయి. అందుకనే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. బయట మటుకు గ్రేప్స్ జ్యూస్ తాగకండి. వైట్ది కానీ రెడ్ది కానీ లేదు. నేను ఈరోజు తెచ్చింది వెరైటీ ద్రాక్ష పండు, రౌండ్గా లేవు, కొంచెం పొడుగ్గా ఉన్నాయి. అందుకనే మీరు కూడా ద్రాక్ష పండు జ్యూస్ మటుకు బయట తాగకండి. ఇంకా ఇంట్లో రవ్వ లడ్డు తినాలనిపించింది. అన్నం కానీ స్నాక్స్ కానీ నైట్లో ఏమన్నా తిన్నాక స్వీట్ ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకనే రవ్వ లడ్డు నా స్టైల్లో చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను నెయ్యి ఏమి యూస్ చేయలేదు, కానీ వైట్ షుగర్ యూస్ చేశాను. ఎప్పుడో ఒకసారి కదా, పర్వాలేదు, తినచ్చు. కొబ్బరి ఒకసారి కడుక్కుంటున్నాను. కడిగేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టాను. ఇంకా 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. రవ్వ చిన్న సెగ మీద పెట్టి వేయిస్తే సూపర్గా ఉంటాయి. నేను తీసుకునే గ్లాస్ క్వాంటిటీని బట్టి నాకు 21 రవ్వ లడ్డూలు వచ్చాయి. అది కూడా నేను కొంచెం పెద్ద సైజు చేశాను. అదే చిన్నగా చేస్తే తిన్నట్టు ఉండదు కదా, అందుకనే కొంచెం పెద్ద సైజులో చేశాను. అలా అని మరీ పెద్దగా ఏం చేయలేదు, మీడియం సైజులో చేశాను. అందుకని 21 లడ్డూస్ వచ్చాయి. ఇంకా షుగర్ కూడా నేను సేమ్ క్వాంటిటీ గ్లాస్ తోటే తీసుకున్నాను. తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి షుగరు. ఈసారి షుగర్ వేసుకునేటప్పుడు కొంచెం ఫైన్ పౌడర్ కాకపోయినా కొంచెం మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఇక్కడ నా దగ్గర కొబ్బరి తురిమేది లేదు కదా, అందుకనే నేను మిక్సీలో వేసి పట్టుకున్నాను కొబ్బరిని. నేను స్టవ్ కూడా మీకు చూపించాను. మీడియం ఫ్లేమ్ మీదనే నేను వేస్తున్నాను. నాకు రవ్వ వేయించుకోవడానికి కూడా నాకు 15-20 మినిట్స్ పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇగోండి నేను షుగర్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. మీకు వేసి చూపించాను. నేను తర్వాత ఫుల్గా వేసేసాను. చక్కెర మొత్తం కూడా వేసుకుంటే బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంది. షుగర్ కూడా ఏం ఎక్కువ అయినట్టు అనిపించలేదు, ఎందుకంటే కొబ్బరికి కూడా క్వాంటిటీ తెలుస్తుంది. అదే రవ్వ ఒక్కటి అయి ఉంటే షుగర్ ఎక్కువ అయ్యేది. అందుకు ఇప్పుడు ఇక్కడ కొబ్బరి కూడా యాడ్
చేశాను అందుకని అనుకోకండి. కొబ్బరి, పాలు, చక్కెర, రవ్వ మటుకు తీసుకున్నాను. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం తినాలనుకున్న స్వీట్ అయితే హాయిగా తినేయచ్చు. రవ వేగేటప్పుడు ఒక అరోమా ఫ్లేవర్ అనేది మనకి స్మెల్ వస్తుంది. స్మెల్ వాసన చూస్తేనే కదా ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తాము. అందుకని ఆ స్మెల్ అనేది వచ్చిన తర్వాత ఇంకోటి వైట్ నుంచి గోల్డ్ కలర్లోకి మారుతుంది రవ. అప్పుడు మటుకు చక్కెర వేసేసుకోండి. చక్కెర వేసి కలుపుకున్నాక ఇక్కడ నెయ్యి కూడా వేసుకుంటారు. నేను నెయ్యి యాడ్ చేయలేదు. నా దగ్గర ఉన్న నెయ్యి కొంచెం ఏదో వాసన వచ్చినట్టు అనిపించింది, అందుకనే నేను నెయ్యి యాడ్ చేయలేదు. ఇక్కడ నెయ్యి లేకపోయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో ట్రై చేయండి ఒకసారి. ఇవి 4 5 ఉన్నాయి. అవి మా అమ్మాయికి ఇంకా వంట చేయలేదు కదా, పొద్దున్న నుంచి టిఫిన్ ఒక్కటే తిన్నాం, ఇడ్లీ దోశ తిన్నాం కదా, ఇవి వేయించి పెట్టంటే మా అమ్మాయికి వెజ్ నగ్గెట్స్ ఉంటే అవి వేయించి పెడుతున్నా. వెజ్ నగ్గెట్స్ ఒకటి, రవ్వ లడ్డు ఒకటి తిన్నాక ఇంకా నాకేమొద్దు అన్నము అని అన్నది. అందుకనే ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు. ఇంకా గ్యాస్ కానీ అంట్లు తోమడం కానీ ఏమీ చేయలేదు. ఈవినింగ్ వరకు అలాగే ఉంది. కొంచెం చక్కెర ఆపేసినట్టు మీకు డౌట్ రావచ్చు, తర్వాత అది కూడా వేసేస్తాను. గ్లాస్ కూడా చూపించాను. ఏదైనా హాట్ తింటే మళ్ళీ స్వీట్ కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకని స్వీట్తో పాటు హాట్ కోసం మా అమ్మాయికి అవి వేయించి పెట్టాను అని చెప్పాను. ఇంకా ఇవి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి చక్కెర కూడా యాడ్ చేశాను కదా, కొబ్బరి కూడా వేసేయటమే. కొబ్బరి వేసిన తర్వాత ఒక్క చిన్న గ్లాస్ పాలు అయితే నాకు పట్టినాయి. మొత్తం పాలు అన్నీ కూడా పట్టాయి. వేయించుకోవడానికి నాన్ స్టిక్ యూజ్ చేయకండి, స్టీల్ది ఏదైనా ఉంటే యూజ్ చేయండి. ఇక్కడ ఆ గిన్నెలోనే వేయించేటప్పుడు పాలు కలుపుతూ కొబ్బరి కూడా మనకి కొంచెం మెత్తపడుతుంది కదా, అందుకని అప్పుడే మనం వేడివేడిగా రవ్వ లడ్డూలు అనేది కట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంట్లోంచి తీసి పక్కకు పెట్టకండి, లేకపోతే అందులోనే చల్లగా అయ్యే వరకు పాలు పోసి అప్పుడు కట్టుకోండి. ఇప్పుడు నెయ్యి బాగా రావట్లేదు కాబట్టి పాలు అనేది యాడ్ చేసాం. వాటర్ మటుకు యాడ్ చేయకండి, పాలు చిక్కగా ఉండాలి. ఇగోండి 5 వేయించుకుంటే నువ్వు తిను అంటోంది మా అమ్మాయి. అందుకని నేను 2 తింటాలే నువ్వు తిను అన్నా. నేను ఈ గిన్నెని మటుకు మార్చలేదు, ఎందుకంటే ఆ హీట్కి ఇంకొంచెం వేగుతుంది కదా, అందుకని. పాలు అయితే సూపర్గా ఉన్నాయి. రవ్వ లడ్డూలు సూపర్గా వచ్చాయి. 21 వచ్చాయి. 2 డేస్లో కంప్లీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. మొన్న ఈ మధ్య నేను కీసరికి కూడా వెళ్ళానని చెప్పా కదా, అందుకనే ఉత్తి చేతులతో ఎవరైనా ఏదైనా తీసుకొస్తున్నప్పుడు మన వంతు కూడా ఏమైనా తీసుకెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని నేను కూడా కొన్ని రవ్వ లడ్డూలు తినడానికి, అంటే నేను ఒక్కదాన్నే కాదు నలుగురు తింటే కూడా అది కూడా ఒక మంచి హ్యాపీగా అనిపిస్తుంది. నేను చిన్నగా అయితే ఏం కట్టలేదు, ఇగో పెద్దగానే కట్టాను. రవ్వ లడ్డూలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకొక స్టైల్ ఏదన్నా ఉంది అని అంటే ఇప్పుడు వచ్చేసి మనకి కాజు ఒకటి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు కదా, దానికంటే ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. నాకు వచ్చినవి రవ్వ లడ్డు ఇంకా గులాబ్ జామ్. ఇగోండి నేను చూపించిన గ్లాస్ పాలు పట్టాయి అని చెప్తున్నా. సూపర్ టేస్టీగా ఉంది, ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు ఈయన వచ్చారు కదా, ఈయన మా కార్ది చెక్ చేయడానికి వచ్చారనమాట, అందుకని మీకు చూపిస్తున్నాను. చెక్ చేసి వెళ్ళిపోవడానికి 1.5 అవర్ టైం అయితే పట్టింది. నేను అప్పటి వరకు కూడా బయటికి వెళ్ళిన దాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చాను. దేనికి వచ్చాడు ఏంటి అనేది నాకు పని అయినాక చెప్తాను, ఇప్పుడైతే ఏమీ చెప్పను. ఆయనదే వెహికల్ మీకు చూపిస్తున్నాను. అంతకుముందు కూడా ఒకసారి ఒక అతను వచ్చాడు మా కార్ని ఇన్స్పెక్షన్ చేయడానికి, అప్పుడు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వచ్చారు. నాకు ఊరు నుంచి సొరకాయ వచ్చింది. ఆ సొరకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది, కూర చేసిన, కద్దూకా కీర్ చేసిన. మరి మీకు ఈ సొరకాయ ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి, నాకు కూడా చాలా ఇష్టం, సూపర్ టేస్టీగా ఉంటుంది. నా హనుమాన్ చాలీసా పాప పాడింది పెట్టాను కదా, అప్పుడు మ్యూట్ అయిపోయింది, ఇప్పుడు వినండి.
ఇంకా బట్టలు మడతేసుకోవాలి. నైట్ రొటీన్‌లోకి వచ్చాను. ఇంక నైట్ వంట చేశానని చెప్పా గదా! ఇంట్లో పూజ అవుతోంది. శివుడికి అభిషేకం సాయంత్రం పూట సాయంత్రం అంటే ప్రదోష వేళలో ఇంట్లో శివుడికి అభిషేకం, నమకం, చమకం, రుద్రము, ఇంకా శ్రీ సూక్తం, పురుష సూక్తంతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఇంకా బట్టలున్నాయి కదా! బట్టలన్నీ అవి తీయాల్సిన బట్టలు. ఇంగ చూడండి మా స్టవ్వు అవన్నీ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ 2 పనులు చేస్తూ ఇవన్నీ సర్దుతూ వంట గూడా చేస్తాను. అంట్లు గూడా తోముకుంటూ 2 పనులు చేస్తాను. ఇంకా బాటిల్‌లో నీళ్ళు గూడా లేవు. బాటిల్‌లో నీళ్ళు గూడా పోసుకోవాలి. ఇగోండి ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది. మొత్తం క్లీన్ చేశాక అన్నము, ఆలు ఫ్రై చేశాను. కొత్త ఆలుగడ్డలు వస్తున్నాయి కదా! ఆలుగడ్డ అయితే ఎంతసేపు ఫ్రై చేసినా గూడా కూర మటుకు రాలేదు. ఏదో తిన్నామంటే తిన్నామనిపించుకున్నాం. నేను గాదు మా అమ్మాయి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు కదా! ఇక్కడ అన్నీ పెట్టేస్తూ ఉంటాను కూరగాయలు ఏది పెట్టినా రాయి మీద పెట్టుకుంటా. కానీ 10 సార్లు కడుగుతాను నీట్‌గా ఉంటుంది. అప్పుడే పెట్టుకుంటాను. ఇంకా దేవుడి సామాన్లు రేపటి కోసం తోముకోవాలి. ఇంకా అంట్లు గూడా తోముకోవాలి. దేవుడి సామాన్లు ఏమన్నా కావాలేమోనని ఫస్ట్ అయితే తోమేసి ఇచ్చేసాను. ఏం అక్కర్లేదు రేపటి కోసమే ఉండని అక్కడ కింద పెట్టేసేయి అని చెప్పారు. నేను కింద పెట్టేసి మళ్ళీ ఎళ్ళి అన్నము, ఆలుగడ్డ ఫ్రై చేస్తూ అటు అంట్లు తోముకుంటున్నా. ఇంకా వేడి నీళ్ళు గూడా పెట్టాను. శివుడికి అభిషేకం సాయంత్రమే విశేషం అని చెప్తారు కదా! అందుకనే బిల్వదళాలు కూడా తీసుకొస్తే అవి కడిగిద్దామని తీసుకుంటే చాలా వరకు మట్టి మట్టిగానే ఉన్నాయి. కొన్ని ఆకులు మట్టుకే బాగున్నాయి. అవి కడిగినా 3 సార్లు కడిగినా కూడా అసలు పోలేదు. ఇక్కడితోటి మా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా జరిగింది. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. రేపటి మళ్ళీ ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. మంచి మంచి విషయాలు కూడా కథలు ఇంకా మంచి మంచి విషయాలు జీవిత సత్యాలు పొడుపు కథలు అన్నీ కూడా చెప్తున్నాను కదా. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.